బీసీ బిల్లు పెట్టి చట్టసభలలో బీసీలకు 50% రిజర్వేషన్లు పెట్టాలని, బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లో రిజర్వేషన్లు పెట్టాలని, ఈ మేరకు రాజ్యాంగ సవరణ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ గత 2 రోజులుగా ధర్నా జంతర్ మంతర్ వద్ద, పార్లమెంట్ వద్ద ధర్నాలు, ర్యాలీలు జరపడం జరిగింది. అదేవిధంగా అన్ని పార్టీలకు చెందిన నాయకులకు కలిసి విజ్ఞప్తి చేస్తున్నాం. దాదాపు 70 మంది ఎంపీలను కలిసినాం. అదేవిధంగా డిఎంకే, అన్నా డిఎంకే, ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీ అన్ని పార్టీలను కలిసి బీసీలకు రాజకీయంగా అన్యాయం జరిగింది. బీసీల వాటా ఏ రంగంలో కూడా రావడం లేదు. బీసీల వాటా బీసీలకు ఇవ్వాలని పెద్ద ఎత్తున ఫోర్స్ చేస్తున్నాం. స్వతంత్రం వచ్చి 76 ఏళ్ళు అయితే కూడా ఈ దేశంలో ఉన్న 56% మంది బీసీలకు ఏ రంగంలో కూడా విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ రంగాల లోపల వాటా ఇవ్వకుండా అన్యాయం చేశారు. ఎంతో మంది సమర్థులైన బీసీ నాయకులు ఉంటే కూడా పదవులు ఇవ్వకుండా పార్టీ జెండాలే పట్టించుకున్నారు. ఆ విధంగా అడుగున బీసీలకు అన్యాయం జరిగినటువంటి వ్యవస్థలో మనం ఉన్నాం. ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఇంత అన్యాయం ఈ కింది కులాలకు జరిగినటువంటి సంఘటన లేదు. కాబట్టి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం తన వైఖరి మార్చుకోవాలి. ఒక 2 తెలుగు రాష్ట్రాలనే కాదు, దేశమంతటా పర్యటించి వీళ్ళ భర్తమని చెప్పి హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం అన్ని రాజకీయ పార్టీలు ఒక స్టెప్ దిగొస్తున్నాయి. జనాభా లెక్కలు తీసి కులగణన చేస్తామని చెప్పి బీహార్లో చేశారు. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం హనుమంతన్న ఒత్తిడి చేస్తే అక్కడ కూడా కులగణన చేస్తున్నారు. కర్ణాటకలో చేస్తామంటారు, ఏపీలో జరిగింది. ఈ విధంగా కులగణన వచ్చిన తర్వాత మా కులాలు ఎన్ని ఉన్నాయి, ఏ కులాలకు ఎంత అన్యాయం జరిగిందో లెక్కలు తెలిపోతాయి. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం బీసీలకు జరిగిన అన్యాయాన్ని గుర్తించి మా వాటా అగ్రకులాల తిన్నారు, అగ్రకులాల వాటా వాళ్ళే తిన్నారు, బీసీల వాటా కూడా అగ్రకులాల తిన్నారు. మేమేమంటున్నాం, మా వాటా మాకు ఇవ్వండి, మీ వాటా మీరు తినండి. అది అందుకే కులగణన చేస్తే అన్నీ తేలిపోతాయి. ఈ విషయంలో అన్యాయం చేస్తున్నారు మాకు. ఈ విషయంలో తేల్చకపోతే ఈ దేశంలో తిరుగుబాటు వస్తుందని చెప్పి హెచ్చరిస్తున్నాం. ఏదో బీసీలు చదువుకోలేదు, పేదరికంలో ఉన్నారు, అమాయకులని అనుకుంటున్నారు. 76 ఏళ్ళు అయితే కూడా మా వాటా మాకు ఇవ్వకపోతే ఇంకా అమాయకంగా దుప్పటిగా పనుకుంటామా, లాఠీలు బట్టి తిరుగుతామని చెప్పి హెచ్చరిస్తున్నాం. దేశవ్యాప్తంగా తిరుగుతాం, మీటింగ్లు పెడతాం, బీసీలను ఎదురు తిరిగేటటువంటి విధంగా సమాయత్తం చేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం. కేంద్రంలో మంత్రిత్వ శాఖ లేదు, బడ్జెట్ లేదు. బడ్జెట్ మొన్న 47 లక్షల కోట్ల బడ్జెట్ పెట్టింది కేంద్రం. సిగ్గుదాపిన కేంద్ర ప్రభుత్వము అనేక శాఖలకు 1000 కోట్లు ఇచ్చింది. బీసీలు 76 కోట్ల మంది బీసీలు ఉన్నటువంటి ఈ బీసీలకు 2000 కోట్ల సిగ్గుందా మీకు? 2000 కోట్ల అట్లీస్ట్ మినిమం 2 లక్షల కోట్లు కేటాయించాలి. 56% జనాభా ఉన్నటువంటి బీసీలకు 2000 కోట్లు అంటే ఆ 2000 కోట్లతోటి చాక్లెట్లు, బిస్కెట్లు కూడా రావు బీసీలకు. మరి కులాల అభివృద్ధి ఎట్లా జరుగుతుంది, ఎప్పుడు జరుగుతుంది? చదువుకున్న పిల్లలకు స్కాలర్షిప్లు లేవు, ఫీజులు లేవు, హాస్టల్ లేవు, గొర్రెకాడికి, బర్రకాడికి, చేపలు పట్టడానికి, అందుకు మేపడానికి అంటారు తప్ప మా కులాలను డెవలప్ చేయాలని లేదా? మీకు బుద్ధి లేదా? ఏమో తమాషా ఉందా? అంబానీ ఆదానికేనా? అక్కడ మొన్న రాహుల్ గాంధీ గారు బీసీ కులాల లెక్కలు తీస్తే మేము అధికారం వచ్చి, అదేవిధంగా ఆయా కులాల జనాభాకి తగ్గట్టు ప్రతి రంగం లోపల రిజర్వేషన్లు విద్యారంగంలో వేస్తాం, ఉద్యోగ రంగంలో వేస్తాం, రాజకీయ రంగంలో పంచాయతీరాజ్లో వేస్తామని మాటిచ్చాడు, వాగ్దానం చేసింది. దేశవ్యాప్తంగా ఆయన అప్రిషియేట్ చేస్తున్నారు ప్రజలు. కాబట్టి అన్ని పార్టీలు మార్చుకోవాలి. జనతాదళ్ మార్చుకుంది, అదేవిధంగా డిఎంకే అన్న డిఎంకే మార్చుకుంది, బీజేపీ మార్చుకోవాలి. బీజేపీ అంబానీని, ఆదానీని చూసి మురిస్తే సరిపోదు, ఓట్లు వేసేది బీసీలు. కాబట్టి బీసీల మోడీ బొమ్మను చూపెట్టి బీజేపీ ఓట్లు కొట్టుకుంటుంది, కానీ బీసీలకు ఏం చేస్తలేరు, మా ముఖాలకు ఏం చేస్తలేరు. కాబట్టి ఈ వైఖరి మార్చుకోవాలి. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ యాక్ట్ మాదిరిగా బీసీ యాక్ట్ రావాలి. కేంద్రంలో ఖాళీగా ఉన్న 16 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలి. ప్రైవేట్ రంగంలో కూడా రిజర్వేషన్ పెట్టాలి. ఒకవైపు కేంద్ర ప్రభుత్వము ప్రభుత్వ రంగ సంస్థలన్నీ ప్రైవేట్ చేస్తుంది. ఈ వైఖరి మార్చుకోవాలని హెచ్చరిస్తున్నా. అదేవిధంగా
బీసీలు అందరూ కుల సంఘాలు, బీసీ సంఘాలు ఇంకా ఇళ్లలో కూర్చొని చపాతీలు తినుకుంటా, దోశలు తినుకుంటా కూర్చుంటే కాదు. మీరు అనేక మంది నష్టపోయారు. సర్పంచులు కావాల్సిన వాళ్ళు సర్పంచులు కాలేదు, ఎమ్మెల్యేలు కావాల్సిన వాళ్ళు ఎమ్మెల్యేలు కాలేదు, ఎంపీలు కావాల్సిన వాళ్ళు ఎంపీలు కాలేదు. ఇంకా ఇదే విధంగా చేస్తుందా? ఇంకా ఇదే విధంగా నిర్లక్ష్యం చేస్తే మీ ముందు తరాలు కూడా నష్టపోతాయని చెప్పి బీసీలకు, బీసీ కుల సంఘాలకు, నాయకులకు హెచ్చరిస్తున్నా. ఇవి ప్రతి రాష్ట్రంలో తిరిగి ఇప్పుడు ఇక్కడ ఉత్తరప్రదేశ్, బీహార్, రాజస్థాన్ వాళ్ళు ఇన్వైట్ చేస్తున్నారు, మీరు రావాలని మా దగ్గరికి ఇంకా అన్యాయం జరుగుతుంది అని చెప్పి ఇన్వైట్ చేస్తున్నారు. అన్ని రాష్ట్రాలు తిరిగి ఢిల్లీకి ఇప్పుడు వచ్చి ధర్నా చేసిపోతున్నాం 500-600 మందితోటి. కానీ లక్షల మందిని లాఠీలతో తీసుకొని వస్తాం. బిచ్చమిస్తున్నారా మీరు? బిచ్చమా? మా వాటాది పన్నులు కడుతున్నాం, కేంద్ర బడ్జెట్ అవుతుంది. మేము ఓట్లు వేస్తున్నాం, మీరు ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు అవుతున్నాం. మేము కష్టపడి పని చేస్తున్నాం, మీరు తినే తిండి, తాగే నీళ్లు మా రెక్కల కష్టం నుంచి వచ్చింది. ఇవన్నీ చూస్తుంటే ఎంత బాధ అవుతుంది, ఎంత అన్యాయం. లోక సమస్త సుఖినో భవంతు అని పెద్ద స్లోగన్లు ఇస్తారు హిందూ ధర్మంలో. మరి ఎవరు సుఖంగా ఉన్నారు? అంబానీ, అదాని ఇద్దరే సుఖంగా ఉన్నారు. మిగతా బీసీలు ఎవరు సుఖంగా లేరు. పెళ్లిళ్ళు కాక, ఆస్తులు లేక, అప్పులు చేసి వడ్డీలు కట్టలేక వాళ్ళందరూ దుఃఖాలలో ఉన్నారు బీసీలు. కాబట్టి బీసీల దుఃఖం విముక్తి కావాలంటే, దేశ సంపద అందరికీ సమానంగా చెందాలంటే బీసీలు అందరు ఇళ్లకి బయటికి రావాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మేము కొట్లాడి ఉద్యమాలు చేసి మీ పిల్లలు చదువుకునేటట్టు హక్కు కల్పించాం. హాస్టళ్ళు వచ్చినాయి, గురుకులాలు వచ్చినాయి, ఫీజు రియంబర్స్మెంట్ వచ్చింది, రిజర్వేషన్ల ద్వారా చదువుకుంటున్నారు. ఇక మీరు కొట్లాడకపోతే ఇవి కూడా పోతాయి. తర్వాత మనకు రాజకీయ రిజర్వేషన్లు రావు. ఇంకా బానిస బతుకులు ఇంకా బతకవలసి వస్తుంది నిజాం సర్కార్ల బతికినారు. కాబట్టి బీసీలు అందరూ ఒక తరం పోరాడడానికి, ఉద్యమాలు చేయడానికి సిద్ధపడితే మిగతా వచ్చే తరాలన్నీ కూడా అభివృద్ధి చెందుతాయనే విషయాన్ని బీసీలు గుర్తుపెట్టుకోవాలి. పోరాడితే అది మన పెద్ద యుద్ధం చేస్తారా? సైనికులకు కత్తులు పట్టి, తుపాకులు పట్టి వచ్చి ఉద్యమాలలో మీటింగ్లో పాల్గొంటే కేంద్ర ప్రభుత్వం భయపడిపోతుంది. అరే బీసీలు ఎదురు తిరుగుతున్నారు, ఓట్లు వేయరు, మనం వీళ్ళకు ఇంటింటికి 20 లక్షల బీసీ బంధు పథకం పెట్టాలని, పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలని, ఇండ్లు కట్టియాలని, ప్రతి ఇంటికి ప్రతి ఒక్కరికి భూములు లేని ఒక 5 ఎకరాల భూమి ఇవ్వాలని అవకాశం మనకు వస్తుంది. కాబట్టి ఈ విషయం లోపల బీసీలు అందరూ ప్రతి ఒక్కరు బయటికి రావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, ఇంకా ఇప్పుడు వచ్చే మే లోపల పెద్ద ఎత్తున ఉద్యమాలు ఉంటాయి. అప్పుడు అందరు పెద్ద ఎత్తున కదిలి రావాలని విజ్ఞప్తి చేస్తారు.